హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్కి సంబంధించి ఈరోజు ఒక మోస్ట్ రీసెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క ఇన్ఫర్మేషన్ను ఈ వీడియోలో తీసుకొచ్చానండి. చాలా రీసెంట్గా ఈ అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి వర్క్కి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో డైరెక్ట్గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ జాయిన్ అయిన వాళ్ళు కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి కోడింగ్ కానివ్వండి అండ్ ఎటువంటి సేల్స్ టార్గెట్స్ కూడా ఈ పొజిషన్కి అయితే అవసరం లేదు. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ ఆల్సో అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్లోకి వెళ్తే, నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి వాయిస్ అండ్ నాన్ వాయిస్ సపోర్ట్ ప్రొఫైల్కి సంబంధించి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి ఈ కంపెనీలో చాలా రీసెంట్గా హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. బట్ కంప్లీట్లీ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ మెయిన్లీ మనకి ఈ పొజిషన్ వచ్చేసి ఫస్ట్ 2 మంత్స్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్తో స్టార్ట్ అవుతుందండి. అంటే ఈ 2 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఇంటర్న్షిప్ నుండి ఫుల్ టైం రోల్గా ఈ జాబ్ అయితే కన్వర్ట్ అవుతుంది. అంటే జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ 1 మంత్ ఆఫీస్కి రావాల్సి ఉంటుందండి. సో ఈ 1 మంత్ కంప్లీట్ అయిన తర్వాత మనం కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి అండ్ నీడెడ్ని బట్టి ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. లేకుంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వర్కింగ్ లొకేషన్ హైదరాబాద్ ఉంటుంది. సో సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క కస్టమర్ సపోర్ట్ టీమ్తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుందండి. సో జాబ్ యొక్క డిస్క్రిప్షన్లోకి వెళ్తే, వీఆర్ సీకింగ్ ఏ హైలీ మోటివేటెడ్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ టు ప్రొవైడ్ ఎక్సెప్షనల్ కస్టమర్ సర్వీస్ టు అవర్ candidates. The ideal candidates will have excellent communication skills, the ability to problem solve and a passion for helping others. సో మెయిన్లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. యాజ్ ఏ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా కస్టమర్స్ యొక్క క్వైరీస్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఆన్సరింగ్ కస్టమర్ ఇంక్వైరీస్ వయా ఫోన్, ఈమెయిల్ అండ్ చాట్ ఇన్ ఏ టైమ్లీ అండ్ ప్రొఫెషనల్ మేనర్, రిజాల్వింగ్ కస్టమర్ ఇష్యూస్ అండ్ ఎస్కలేటింగ్ టు ద అప్రోప్రియేట్ డిపార్ట్మెంట్ ఇఫ్ నెసెసరీ. సో కస్టమర్స్ యొక్క డౌట్స్కి తగిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడము, ఫోన్, ఈమెయిల్, చాట్ వంటి వాటి ద్వారా కస్టమర్స్ యొక్క క్వైరీస్ను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్స్ యొక్క ఇష్యూస్కి తగిన రెజల్యూషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ అని చూసుకోవచ్చు. సో మెయిన్లీ మనకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. తెలుగు లాంగ్వేజ్తో పాటు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్పై కూడా మంచి నాలెడ్జ్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో క్వాలిఫికేషన్ గురించి వీళ్ళు ఎలాంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. సో మినిమం డిగ్రీ అయితే ఉండాలి. అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఎనీ క్వాలిఫికేషన్ వారైనా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. బట్ రెలివెంట్ ఫీల్డ్కి సంబంధించి అట్లీస్ట్ 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ శాలరీ విషయానికి వస్తే అరౌండ్ 3 LPA వరకు స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో మెయిన్లీ సిఆర్ఎం టూల్స్ పై మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ అలాగే ఓన్ ల్యాప్టాప్ అయితే ఉండాలండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్లీ ఈ అప్లికేషన్ ఫామ్లో మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ వంటి డీటెయిల్స్ను ఫిల్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ను కూడా ఫిల్ చేసుకోండి. అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ సెక్షన్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ అయితే ఈ ఆప్షన్ స్కిప్ చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అని ఫిల్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.